హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియోలో జొన్న రొట్టెలు సూపర్ టేస్ట్గా ఉంటుంది. షుగర్ ఉన్న, బీపీ ఉన్న వాళ్ళకు కవర్ అవ్వడానికి జొన్న రొట్టెలు చేసి పెడతారు. ఈజీగా మనం చేతితోటి కవర్ కానీ, పేపర్ కానీ, క్లాత్ కానీ పెట్టకుండా డైరెక్ట్ చేతితోటే మనం చేసుకోవచ్చు జొన్న రొట్టెలు. ఏం లేదు, ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకొని వేడి చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత పిండి చేసుకొని నీళ్ళు అయితే బాగా మసలాలి. మసిలిన తర్వాతనే బంద్ చేసుకొని మనకు ఎంత కావాలి, ఒక 10 రొట్టెలు కావాలా, 5 రొట్టెలు కావాలా, అంతకు తగ్గట్టు మనం పిండి చేసుకోవాలి. నాకైతే తక్కువనే కావాలి కాబట్టి నేనైతే ఒక గ్లాస్ వేసుకున్న. ఆ గ్లాస్ తోటి ఇట్లా వేడి నీళ్ళు పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. దాంట్లో ఇప్పుడు వేడి నీళ్ళల్లో సన్న నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళతోటి కలుపుకున్నాం కదా, ఇప్పుడు సన్న నీళ్ళతోటి కలుపుకోవాలి. వేడిగానే కలపాలి. చల్లారిన తర్వాత కలపకూడదు. వేడిగా కలిపితేనే రొట్టెలు అనేటివి మంచిగా వస్తాయి. ఇట్లా చల్లి నీళ్ళతోటి ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇట్లా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి జొన్న రొట్టెలు. ఇంత బాగా చేసుకోవాలి. అంత బాగా చేస్తేనే మనకు జొన్న రొట్టెలు అనేవి టేస్ట్గా అంటే రౌండ్గా వస్తాయి జొన్న రొట్టెలు. ఇట్లా లడ్డు చేసుకొని లడ్డుని పొడి పిండి వేసుకోవాలి. మనం నీళ్ళతో చేసుకోము కదా, డైరెక్ట్ పిండితోటి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా రొట్టె రానప్పుడు తడి పెట్టి మన చేతులు తడి చేసుకొని రొట్టె మీద ఇట్లా మనం రొట్టె వేసేటట్టు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దాంతో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. మన చేతికి తడి పెట్టుకొని రొట్టె మీద చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంతే అండి, ఈజీ రొట్టెనే. మనం ఎంతో కష్టంగా అనుకుంటాం, ఈజీగా అయిపోతుంది రొట్టె. షుగర్, బీపీ ఉన్న వాళ్ళకైతే మన హెల్త్ గట్ట చాలా మంచిది. సింపుల్ అండ్ ఈజీ జొన్న రొట్టె. దీన్ని మనం ఇట్లా బాగా వేడి కావాలి. పెంకు అనేది బాగా గోరువెచ్చగా ఉండకూడదు. దీన్ని ఇట్లా జొన్న రొట్టె మీద వేసుకొని ఇట్లా గట్ట వేసుకోవచ్చు. లేకపోతే మనం కళాయిల మీద వాడతాం కదండి ప్లేట్లు, ఆ ప్లేట్లతో గట్ట వేసుకోవచ్చు జొన్న రొట్టెలు. మనకు డైరెక్ట్ చేతి మీద డైరెక్ట్ ఒకేసారి రాదు కదండి, మెల్లిమెల్లిగా వస్తుంది. అట్లా అన్నమాట. ఇట్లా మెల్లిగా చేసుకోవాలి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు మెల్లిగా చేసుకోవాలి. నేను కొద్దిగా ఫాస్ట్గా చేస్తున్నా. మెల్లిగా చేస్తే కొద్దిగా మెల్లిగా కలిపితే తొందరగా వస్తుంది. మళ్ళీ దాన్ని స్పీడ్గా చేసింది అనుకో, ఆ రొట్టె అనేది దానికి అతుక్కుంటుంది, రాదు జొన్న రొట్టెలు అనేవి. ఈజీ అండ్ సింపుల్ జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.